దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? దేవుని ఆశ, ద డిజైర్ ఆఫ్ గాడ్. గాడ్స్ విల్ ఇస్ గాడ్స్ డిజైర్. దేవుని ఇష్టమా, దేవునికి ఇష్టమా, దేవుడు ఇది ఆశించేదా, దేవుడు ఇది కోరేదా అనేది మనం చూస్తున్నామా? కేవలం బిజినెస్ కాదండి, ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, వివాహ విషయాలు కూడా. నేను అనుకున్నదంతా ఈ వ్యక్తిలో ఉంది, ఇంకంతే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయొద్దు, తొందరగా చేసేయాలి అని కంగారు పడుతుంటారు. అట్లా తొందరపడితే దేవుడు కూడా ఆపడంట కొన్నిసార్లు. సరే, నువ్వు అంతగా ఇష్టపడుతున్నావు, చూసుకో దాని పరిణామం. ఎంతోమంది యవన స్త్రీలు నా దగ్గర వచ్చి, యవనస్తురాలు వచ్చి చెప్తూ ఉంటారు, అన్యుడైనా చేసుకున్నాను, ఇష్టపడ్డాడు, నా కోసం చచ్చిపోతానని బెదిరించాడు, నన్ను ఎంతగానో ప్రేమించాడు అని చెప్తూ ఉంటారు. కాదు అని చెప్తే కూడా వినరు. ఆఖరికి పెళ్ళైన 2 సంవత్సరాలకి నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడక అని చెప్తూ ఉంటారు. మరి ఆ రోజు పెళ్లి చేసుకుని సీక్రెట్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నావే, ఎవ్వరికి చెప్పకుండా, తల్లిదండ్రులు చెప్పకుండా, మీ అక్కగా మీ అన్నగా ఇక్కడ ఉన్న మాకు చెప్పకుండా, ఎవ్వరికి చెప్పకుండా పారిపోయి కంగారుగా వెళ్ళి పెళ్లి చేసుకున్నావు, మరి ఈరోజు వచ్చి ఏడుస్తున్నావు అని ప్రశ్నించంగానే అనుకుంటా ఉంటాం. తొందరపాటు నిర్ణయాలు అనుకోవడం కాదండి, బాధపడుతుంటాం, బెంగ. ఆ రోజు కానీ దేవుని మాట వినుంటే ఎంత బాగుండేది. ఈరోజు అంత దుఃఖము, కన్నీరు, బాధ, వేదన ఎందుకు? కంగారుపాటు నిర్ణయం. పరిణామాలు ఉంటాయి, ప్రతి పాపానికి పరిణామాలు ఉండి తీరుతాయి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఏ దెబ్బకైనా మచ్చ మిగులుతుందా ఉండదా అండి? మచ్చ ఉంటుందా ఉండదా? దెబ్బ మానిపోతుంది, దెబ్బ ఆడిపోతుంది, కానీ దాని మచ్చ పోదు. ఈరోజు పాపము పరిణామాలు కూడా అంతే. ఈరోజు చేసిన ప్రతి పాపానికి పరిణామం ఉంటాయి.